SBM వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ మా అడ్రస్ SBM ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ కొట్రా వన్ స్టాప్ డ్రైవ్ ఇన్ మరియు SVS AC కన్వెన్షన్ హాల్ వెల్మలపల్లి గేట్ శ్రీశైలం హైవే వంగూర్ మండల్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్. హెడ్లైన్స్. గవర్నర్ పదవికి తమిళసై రాజీనామా. విద్యార్థి దశలో 10వ తరగతి పరీక్షలు కీలకం. ఎట్టకేలకు టైటిల్ నెగ్గిన బెంగళూరు. గవర్నర్ పదవికి తమిళసై రాజీనామా. సార్వత్రిక ఎన్నికల్లో తిరునల్వేలి లేదా దక్షిణ చెన్నై పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే ఆలోచనలో ఆమె ఉన్నారని తెలుస్తోంది. అందుకే గవర్నర్ పదవిని వదులుకున్నారని సన్నిహిత వర్గాల సమాచారం. కడతల్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల హాస్టల్ కు సంబంధించిన 10వ తరగతి విద్యార్థినులకు ఫైనల్ ఎగ్జామ్స్ సందర్భంగా అందరికీ హాస్టల్ ప్రిన్సిపల్ అనితతో కలిసి పెన్నులు పంపిణీ చేసిన కడతల్ మండల జెడ్పీటీసీ దశరథ్ నాయక్ 10వ తరగతి అనేది చదువుకునే విద్యార్థి దశలో తొలిమెట్టు అని, ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి మండలానికి గ్రామాలకి మంచి పేరు తేవాలని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పి పరీక్షలకు పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సేవియా నాయక్, మాజీ ఉప సర్పంచ్ శారదా పాండు, జంగయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీపై బెంగళూరు ఘన విజయం సాధించింది. రెండు టీంలు తొలిసారి ఫైనల్ చేరుకోగా టైటిల్ ని బెంగళూరు టీం గెలుచుకుంది. 16 సంవత్సరాలుగా వేచి చూసిన సమయం ఎట్టకేలకు నెరవేరడంతో బెంగళూరు టీం లోయల్ ఫ్యాన్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ విన్నింగ్ కెప్టెన్ స్మృతి మందానాకి వీడియో కాల్ చేసి అభినందనలు తెలిపారు. అత్యధిక పరుగులకు గాను ఇచ్చే ఆరెంజ్ క్యాప్ ఎలిసా ఫెర్రీ సొంతం చేసుకోగా, అత్యధిక వికెట్లు తీసినందుకు ఇచ్చే పర్పుల్ క్యాప్ శ్రేయాంక పాటిల్ సొంతం చేసుకుంది. కాగా వీరిద్దరూ బెంగళూరు టీంకి చెందిన వారే కావడం విశేషం. ఇక దీప్తి శర్మ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు దక్కించుకుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్, మీకోసం మీతోనే మీ టీవీ న్యూస్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తుంది. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలి.